19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. యేసు ప్రభుల వారండి శిలువలో పలికిన 6వ మాట సమాప్తము. సమాప్తము అనగా యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక పని మీద మన తండ్రి అయిన దేవుడు ఒక పని మీద యేసు ప్రభుల వారిని పంపించారండి. ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడు వారి వారి పని మీద దేవుని వారిని నిర్మించి ఉంటారు. ఆ పని ముగించుకున్న తర్వాత ప్రతి ఒక్క మానవుడు నరుడు పని ముగించిన తర్వాత చనిపోతారండి. అలా మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారిని ఒక పని మీద భూమి యందు పంపించారండి. ఆ పని ఏమనగా ఆయన మన కోసం చాలా శ్రమలు పొంది ఆయన స్వయమైన రక్తాన్ని చిందించి మనకు పాప రక్షణ కలిగించారు. ఇంకో వచనం చదువుకుందాం. ఇంకో అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నున్న మహిమ పరిచితిని నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభుల వారు తనకిచ్చిన పని అంతా ముగించి మన తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచారండి. మన తండ్రి అయిన దేవుణ్ణి యేసు ప్రభుల వారు మహిమపరిచారు. ఆయన ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని అంతా ముగించుకున్నారు. అటు తర్వాత ఆ సమాప్తము అనే మాటకు వచ్చి ద వర్డ్ ఆఫ్ విక్టరీ అంటే ఒక విజయవంతమైన మాట. మరి ఒక వాక్యం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. మన యేసు ప్రభుల వారు మనకు ఒక మార్గం అండి. ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్క పనిని ఆయన నెరవేర్చారనమాట. ఎలాంటి పని తప్పిపోకుండా ప్రతి ఒక్క పనిని ఆయన నెరవేర్చి మనకి ఒక మార్గముగా అంటే మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఆయన ఉన్నారు. యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాక ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారని ఈ వాక్యంలో చూసుకుంటాం. అలాగే ఇంకొక వాక్యం చూసుకుందాం. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన ఆహారం ఏంటండి? ఆయన పని దేవుని చిత్తం నెరవేర్చడం ఆయన ఆహారం అన్నమాట. ఇది సంభవం వచ్చి సమరయ స్త్రీ తర్వాత దేవునికి అనేది వాళ్ళ శిష్యులు ఆహారం తిందామని చెప్పి పిలుస్తారంట. అలా కాకుండా దేవుడు ఆత్మీయ ఆహారం అండి. అంటే దేవుడు ఇప్పుడు మనుషులు భుజించే ఆహారం కాకుండా దేవుడు ఆత్మీయంగా చెప్తున్నారండి. ఇక్కడ దేవుని ఆహారం ఏంటంటే మన తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడం యేసు ప్రభుల వారి ఆహారం అన్నమాట. మరి ఒక వాక్యం చూసుకుందాం సమాప్తం గురించి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై
పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మన కొరకు శ్రమలు అనుభవించారండి. శ్రమలు, ఆయన రక్తాన్ని చిందించారు. ఇంకనూ మన కోసం తల్లిదండ్రులైనా వెనకాడతారేమో కానీ ఆయన మన కోసం వెనకాడలేదండి. మన పాపం కొరకు ఇక్కడ మనం ఆయన ప్రేమను చూస్తామండి. ఇక్కడ మనం ఆయన ప్రేమను చూస్తాం. ఎలాగనగా మనం అర్హులు కాకపోయినా మనం అనేక పాపాలు చేసి ఉంటాం అనమాట. మనం అర్హులు అయ్యి ఉంటాం. ఆయన మన కోసం రక్తం చిందించడానికి మనం అసలు అర్హులే కామండి. అలాంటిది ఆయన మన కోసం రక్తం చిందించి మనల్ని ఎంతగానో ప్రేమించి, మన తల్లిదండ్రులైనా మనల్ని ప్రేమిస్తారో లేదో తెలియదు కానీ, మన స్నేహితులు, మన పొరుగువారు కూడా మనల్ని ప్రేమిస్తారో లేదో కానీ, ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అప్పగించి ఆయన చనిపోతారండి. మరి ఒక వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈ వాక్యంలో నుండి మన కోసం ఆయన మనం ఇక్కడ దేవుని ఆయన మన కోసం చేసిన వాటికి మనం తిరిగి ఆయనకి ఏం చేయగలుగుతామండి? మనం తిరిగి ఆయనకి చేయవలసినవి ఏమండి? మన కోసం దేవుడు అని చేశాడు కదా, మనం తిరిగి ఆయన కోసం ఏం చేయాలి? ఆయన ప్రేమించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇంకను విశ్వాసంలో మనం తొలగిపోకుండా కడ వరకు నిలవాలి. అంటే మధ్యలో ఆగిపోయే విశ్వాసులుగా కాకుండా చివరి వరకు చేసిన పనులన్నీ మనం కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా కడ వరకు విశ్వాసంలో నిలబడాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక.